తెలంగాణ రాజకీయాల్లో మరో పెద్ద వివాదం చోటు చేసుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రెడ్డి మండిపడ్డారు. పొన్నం ప్రభాకర్ తనను దున్నపోతు అని పిలిచిన వ్యాఖ్యలు తీవ్రమైన ఆవేశానికి కారణమయ్యాయి. ఇందుకు ప్రతిస్పందిస్తూ అడ్లూరి లక్ష్మణ్ అన్నారు, మా జాతిని మొత్తాన్ని అవమానపరిచారు. నేను మంత్రి కావటం, నా సామాజిక వర్గంలో పుట్టడం నా తప్ప అని ప్రశ్నించారు. అలాగే పొన్నం ప్రభాకర్ వెంటనే క్షమాపణలు చెప్పాలి, లేకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలన్నారు. ఆయనలాగా అహంకారంగా మాట్లాడటం నాకు రాదు, కానీ న్యాయం కోసం పోరాడతాను అని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఇక ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేస్తూ ఆయన అన్నారు, నేను పక్కన కూర్చుంటే మంత్రి వివేక్ ఓర్చుకోవడం లేదు, నేను కుర్చీలో కూర్చుంటే వివేక్ లేచి వెళ్ళిపోతున్నారు. ఇంత జరిగినా సహచర మంత్రి వివేక్ చూస్తూ ఊరుకున్నాడు. ఈ మొత్తం వివాదంపై త్వరలోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే, మీనాక్షి నటరాజన్లు కలవనున్నట్లు మంత్రి అట్లూరి లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను అనలేదు, నేను పలానా ఆయన పక్కన అన్నా అంటే రేపటి నుంచి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యత. నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున ఖార్గే గారికి నేను నాకు ఆ సామాజిక వర్గంకి వెళ్ళి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మనం మంత్రి అవడం గిట్ట మేము చేసినటువంటి పొరపాట, మేము చేసినటువంటి మా దురదృష్టమా, మరి ఈ విధమైన అవమానాలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున ఖార్గే గారికి, మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన. ఖార్గే గారికి కూడా తీసుకొస్తా, రాహుల్ గాంధీ గారిని కలుస్తా, సోనియా గారిని కలుస్తా. ఇది నా జాతి ఎంటైర్ రాష్ట్ర జాతిని అవమానపరిచింది. నమస్తే అన్న.